విజయనగరంలోని వైసీపీ కార్యాలయ నిర్మాణం అక్రమమేనని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు అంటించారు. అయితే ఆ నోటీసులను వైసీపీ నేతలు పీకేశారు. వైసీపీ కార్యాలయ అక్రమ నిర్మాణంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే చాలు 30 ఏళ్ల వరకు నేనే ఉంటానని ఎన్నికల ముందు చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకు తగినట్టుగానే తన రాజప్రసాదాలు అదేవిధంగా పార్టీ కార్యాలయాలు కూడా అంతఃపురాలను తలపించే విధంగా నిర్మించుకోవడానికి పక్కా ప్రణాళికలతో ముందడుగు వేశారు. అయితే వైసీపీకి సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళు కొనుగోలు చేసినటువంటి భూముల్లో వాళ్ళు పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నా వారి సొంత డబ్బులతో నిర్మించుకున్నా ఎవరూ ఆక్షేపించేది ఉండదు. ప్రజలకు సంబంధించినటువంటి కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాలలో అక్రమ నిర్మాణాలు నిర్మించడమే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు మనం విజయనగరంలోని పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలంలో ఉన్నాం. మనం చూస్తున్నాం విజయనగరం మహారాజా కోటకు సరిపడిన హంగులన్నీ కూడా ఇక్కడ పొందుపరిచే విధంగా వైసీపీ తన పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ రూపొందించుకుంటుంది. దాసన్నపేటకి సమీపంలో ఉండేటటువంటి ఈ స్థలంని దెయ్యాల బంద అని పిలిచేవారు. దెయ్యాల బంద అంటే ఇది ఒక చెరువు. ఈ చెరువులో ఈ నిర్మాణాన్ని వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఏడాది క్రితం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అనుమతులు తీసుకోకుండా ఈ చెరువులోనే నిర్మాణాన్ని వీళ్ళు ప్రారంభించారు. నిన్ననే ఇక్కడికి వచ్చి ఆ కార్పొరేషన్కి సంబంధించిన అధికారులు ఒక నోటీస్ కూడా ఇక్కడ అంటించడం జరిగింది. అయితే ఆ నోటీసును కూడా గంటల వ్యవధిలోనే ఆ నోటీసుని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పీకేయడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఈ బిల్డింగ్ సందర్శించడానికి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు గతంలో వైసీపీలో ఉన్నారు, మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు కూడా. టీడీపీలోకి వచ్చిన తర్వాత అప్పుడు అంతకుముందు వైసీపీలో ఉండేటప్పుడు ఈ నిర్మాణానికి సంబంధించి మీ పార్టీలో ఏమైనా చర్చ ఏమైనా జరిగిందా? అసలు ఇక్కడ నిర్మాణం గురించి పార్టీలో ఎప్పుడు కూడా ఎటువంటి చర్చ కూడా జరగలేదండి నాకు తెలిసి. ఏం చేతంటే అసలు ఇంత నిర్మాణం జరుగుతున్నట్టు మొన్న ఈ ప్యాలెస్లు అనే వార్త ప్రచురించినంత వరకు కూడా విజయనగరంలో ఇంత పెద్ద బిల్డింగు ఇంత ప్యాలెస్ నిర్మాణం అవుతుందన్న విషయం మాకు వైసీపీ పార్టీలో ఉండేటప్పుడు తెలియలేదు, ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తెలియలేదు. ఈ ప్యాలెస్ ఎటువంటి అనుమతులు లేకుండా ఆశ్చర్యం అది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మా ప్రాంతంలో ఒక 50 గజాలు వారి సొంత స్థలంలో ఏదో చిన్న రేకు షెడ్ వేసుకుంటే సచివాలయం సిబ్బంది వచ్చి ఆటంకపరచడం, ఇంకా వాళ్ళు వినకపోతే నేరుగా టౌన్ ప్లానింగ్ వాళ్ళు వచ్చి ఆ రేకుల షెడ్ని తొలగించడం జేసీబీ పెట్టి, ఏది చిన్న రేకు షెడ్ని. అటువంటిది అనుమతులు ఏమీ లేకుండా మరి కార్పొరేషన్ అనుమతులు ఇప్పుడు అడిగితే మాకు అనుమతులు ఇవ్వలేదంటున్నారు. అంత అనుమతులు లేకుండా ఇంత భవనాన్ని సంవత్సరం ముందు నుంచి కడుతుంటే మరి కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఏదో మొక్కుబడిగా వచ్చి నిన్న నోటీస్ అంటించారు. ఆ నోటీస్ కూడా ఇప్పుడు వచ్చి మేము చూస్తే ఆ నోటీస్ కూడా లేదు. మరి ఈ విధమైనటువంటి కట్టడాలు అంటే ఒకటి ముందు చెప్పారులేండి జగన్మోహన్ రెడ్డి గారు, ఏం చేద్దంటే 30 సంవత్సరాలు కూడా నేనే అధికారంలో ఉంటాను, 175 అనే నినాదం కూడా ఆయన ఇచ్చారు. ఆ Y175 అన్నది ఈరోజు అనకూడదు, కానీ ప్రతిపక్షం కూడా లేకుండా అధోగతి పాలయ్యిందంటే ఇటువంటి చేసిన పొరపాట్లు ఎన్నో ఈరోజు ప్రజలు గమనించారు. ఆ గమనించిన నిర్ణయమే ఈరోజు ప్రజలు ఈ నిర్ణయం ఇచ్చారు. సొంత భూమి గలవాడే పాస్ పుస్తకాలకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాడి రికార్డులే వాడికి ఇవ్వకన్నా మీరు స్థానిక నాయకుడి దగ్గరికి వెళ్ళండి, వాడు ఒక ఫోన్ చేస్తే మేము మీకు కాగితాలు తయారు చేసి ఇస్తామనే సాంప్రదాయం మన విజయనగరంలో ఉంది. అటువంటిది నా సొంత భూమికే అటువంటి వ్యవహారాలు చేసినటువంటి నాయకులు ప్రభుత్వ భూమిని పట్టించుకునే నాదులు లేని పరిస్థితులు సృష్టించి వీళ్ళు దోపిడీ చేసి, ఇదే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా వెలుగులోకి రావాల్సిన పరిస్థితి ఉంది. విజయనగరం పట్టణంలో భూమి బకాసురులాగా మొత్తం తినేశారు. ఇంకా చాలా వివరాలు మీకు త్వరలో మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తాం. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్, విజయనగరం.